హలో అండి, నేను మీ తనుజాని. తను కుక్స్కి స్వాగతం అండి. ఈరోజు మనం పాలతో చేసే సేమియా స్వీట్ చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 1/2 లీటర్ పాలండి, 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ అండి. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు కంటే ఎక్కువ వేసుకోక్కర్లేదండి, సరిపోతుంది. సేమియా వేయించడానికి నెయ్యి అండి, తర్వాత కొంచెం కిస్మిస్లు, యాలకులు, జీడిపప్పు, అంతే అండి. ఇప్పుడు మనం ఫస్ట్ సేమియా వేపుకుందాము. ఇప్పుడు గిన్నె వేడెక్కిందండి, దీంట్లో నేను నెయ్యి వేస్తున్నాను 1 స్పూను. ఇది వేడెక్కిన తర్వాత మనం ఈ కప్పు సేమియా దీంట్లోకి వేసేసుకుని వేపుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేపుతూ ఉండాలండి. ఇది ఇప్పుడు మనం ఇది వేగేలోపు ఇంకొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. పాలు మరగపెట్టుకుందాము. ఎందుకంటే మనకి సేమియా చాలా సిమ్లో వేగాలి కాబట్టి టైం తీసుకుంటుందండి. ఈ పాలు ఇందులో పోసేసుకుంటున్నాను, 1/2 లీటర్ పాలు. హాఫ్ లీటర్ పాలు పోసాను కదండి, అందులో ఒక పెద్ద గ్లాస్ అంత వాటర్ వేసేసుకుంటున్నాను. హైలో పెట్టేసి కాసేసుకుందామండి. ఇక్కడ ఇది సేమియా వేగుతూ ఉందండి. సేమియా ఎప్పుడైనా సిమ్లో పెట్టే వేపుకోవాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. మన సేమియా ఆల్మోస్ట్ వేగిపోయిందండి, చూడండి బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా. ఇంకా దించేసుకుందామండి. ఇది మన పాలు ఆల్రెడీ పొంగిని పైకి వచ్చేస్తున్నాయండి, కాగేసి. ఇప్పుడు పొంగనివ్వద్దులేండి, పండగలప్పుడు అంటే పొంగనివ్వచ్చు. ఇప్పుడు మనం స్టవ్లు క్లీన్ చేసుకోలేము. పాలు పొంగుతూ ఉన్నాయి కదండి, బాగా కాగిపోయినాయి. ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న సేమియా ఇందులో వేసుకుందాం. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకుందామండి. హైలో వద్దు, స్లోలో వద్దు, మీడియంలో పెట్టేయండి. మూత వద్దండి, మూత లేకుండానే ఉడకబెట్టుకోండి సేమియాని. మన సేమియా ఉడుకుతూ ఉందండి, ఒక 20% ఉడికిందండి. ఇలా పాలల్లోనే ఉడకబెట్టుకోవాలండి సేమియా, అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొక 10 నిమిషాలు ఉడకనిచ్చేసి మనం అప్పుడు షుగర్ యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి, మన సేమియా దాదాపు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలోనే మనం షుగర్ వేసుకుందామండి. అలాగని మెత్తగా కూడా ఉడకకూడదండి, సేమియా బాగుండదు. ఇదిగోండి, షుగర్ యాడ్ చేస్తానండి నేను. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత కూడా వెంటనే ఆపకూడదండి, ఒక 10 మినిట్స్ అన్నా మరగబెట్టాలి. ఎందుకంటే షుగర్ కరిగి ఆ స్వీట్ అంతా సేమియాకి పట్టుకోవాలి, అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది. ఒక్క 10 నిమిషాలు మరగనిద్దామండి. మన సేమియా పాయసం అయిపోయిందండి. మీకు అయిపోయిందనడానికి సింబల్ ఏంటంటే ఇలా తగులుకుంటే జిడ్డుగా ఉండాలండి. పంచదార కరిగి ఇలా పంచదార కరిగేసి మన వేళ్ళకి జిడ్డు జిడ్డుగా ఉండాలి, అప్పుడు బాగా తయారైపోయినట్టు మన సేమియా స్వీట్. ఇంకా అయిపోయిందండి, మనం దించేసుకుందాము. ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. పల్చగా ఉంది కదా, ఒక 1/2 గంట అయ్యేసరికి మనం తినే టైంకి చిక్కగా అయిపోతుంది. ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్,
అలాగే మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పొడి అండి. కాయల్లోంచి గింజల వరకే దంచాను. కాయలు మనం టీ పొడిలో వేసేసుకోవచ్చు. పైన కాయలు, గింజలు మాత్రం దీంట్లో దంచేసి వేసేసాను. చూడండి అండి, ఈ స్వీట్ చాలా బాగుంటుంది. చేసి ట్రై చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.